మేము ఈ యొక్క సంఘానికి 2020 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాను. మొదటగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా నిరాశతో వచ్చాం. ఎందుకంటే ఇక్కడ మాకు ఎవరు తెలియదు, ఏ చర్చికి పోవాలో తెలియదు. ఆ సమయంలో మా మిస్సెస్ గారు బాగా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఒక దర్శనం ద్వారా ఈ యొక్క చర్చికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. నేను యాక్చువల్గా ఎలాగా అని చెప్పిన బాధపడే సమయంలో నాకు ఒక మార్గదర్శిగా ఈ యొక్క సంఘం అనేది నాకు పరిచయం అయింది. పరిచయం అయిన టాల్ నుంచి పాస్టర్ గారు అయితేమి, పాస్టర్ అమ్మ గారు అయితేమి బ్రదర్ లాగా మమ్మల్ని ఎంతో ఆదరించి ఈ యొక్క సంఘానికి ఆహ్వానించటం, మా ఇంటికి దర్శించటం, మాలో ఉన్నటువంటి బలహీనతల నుంచి కూడా బలపరచడానికి వాక్యాన్ని వెదజల్లటం వల్ల మేమెంతో అభివృద్ధి పదంలో నడవటం జరిగింది. నాకు దేవుడిచ్చినటువంటి ధన్యత, నిజంగా భాగ్యమని మేము ఎంచుకుంటున్నాము. ఎందుకంటే మంచి వాక్యము, మంచి ఫలములో ఏ విధంగా దేవుడు మాకు అనుగ్రహించారంటే మా జీవితంలో దినదిన అభివృద్ధి పదములు మమ్మల్ని నడిపించాడు ఈ సంఘానికి రావడం వల్ల. అందుకు దేవునికి మొదటగా మరి ఒకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. దినదినము ఇచ్చే విషయంలో అయితేమి, అభివృద్ధి విషయంలో అయితేమి మాకు కొత్త ఇళ్ళు ఇవ్వటం జరిగింది. మా బాబు యూకేకి పోవడానికి జరిగింది. చిన్న బాబు కూడా డిగ్రీ కూడా పూర్తి అవ్వటం జరిగింది, మెడిసిన్. ఈ విధంగా ఫలింపు 30 గాను 60 గాను 100 గాను మా కుటుంబము ఈ సంఘానికి రావడం వల్ల, మంచి వాక్యము మేము వినటం వల్ల బలపరచబడుతూ అభివృద్ధి పదంలో మమ్మల్ని నడిపించినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఫర్ ఆల్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. శ్రీనివాస్ గారు, అదేవిధంగా జ్యోతి గారు, వారు రీసెంట్గా క్రిస్మస్ కార్యక్రమాన్ని వారు అపార్ట్మెంట్లో ఏర్పాటు చేశారండి. అపార్ట్మెంట్ చాలా గ్రూప్ ఆఫ్ హౌసెస్, వాళ్ళందరికీ కూడా చక్కగా డిన్నర్ ప్రొవైడ్ చేసి దేవుని వాక్యాన్ని వినిపించి స్వార్థ ప్రకటించారు. నిజంగా ఇటువంటి కుటుంబాలను బట్టి నేను ఎంతకన్నా సంతోషిస్తున్నాను. వారు ఉన్నతమైనటువంటి పోలీస్ ఆఫీసర్ గారు ఉన్నారు, అయినప్పటికీ నిజంగా ఎంతో తగ్గింపు జీవితం, దేవుని స్వార్థను ప్రకటించాలనేటువంటి గొప్ప ఆశ నేను వారిలో చూశాను. దేవుడు వారిని ఇంకా బహుగా దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును.
మరిన్ని వివరాలకు సంప్రదించండి 888 6276 777.